కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేయగలుగుతారో ఇదొక కేస్ స్టడీ. నేను ప్రయత్నం చేశాను ఇక్కడ రావడానికి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు, బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు. ఎవరం కూడా ఈ దరిదాపులకు రాలేకపోయాం. అవన్నీ చూసిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఎంత బలమైందంటే ఈరోజు నేరుగా వచ్చి చూడడమే కాదు, ఈ బిల్డింగులు ఏం చేయాలి, ఎంత దుర్మార్గంగా చేశారు అని ప్రజలకు చెప్పే అధికారం మాకు ఇచ్చారు. ఏ ప్రజాస్వామ్యం అయితే ఆశ్చర్యపోయే విధంగా ఇక్కడ జరిగిందో అదే ప్రజాస్వామ్యం ఎలాంటి వ్యక్తులు రాజకీయ జీవితాలకు ఉండడానికి అర్హులు కాదని తీర్పు ఇవ్వడమే కాకుండా ఈరోజు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి జరిగిన సంఘటన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్యాలెస్ను చూస్తే నేను చాలా దేశాలు తిరిగాను, చాలా మంది పాలకులను చూశాను. ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా నేను చూడలేదు. ఒకప్పుడు చంద్రగిరి ప్యాలెస్, విజయనగరం ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్, ఇలాంటి ప్యాలెస్లు చూశాం. నాగరిక ప్రపంచంలో చరిత్రలో ఆ ప్యాలెస్లు ఉండిపోయాయి తప్ప ఈరోజు మళ్లీ అలాంటి ప్యాలెస్లు కట్టుకోవాలని ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. అలాంటి చర్యలు చేపట్టే పరిస్థితులు లేరు. ఆ రోజు కూడా మీరు చరిత్రలో చూస్తే ఆ రోజు పాలకులు విలాసవంతమైన జీవితానికి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకునేవాళ్ళు. ప్రపంచంలో దొరికే మార్బులంతా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఫర్నిచర్ అయితే ఫ్యాన్సీ ఫర్నిచర్ పెట్టేవాళ్ళు. కమ్మోళ్ళు కూడా అదే మరి తయారు చేసేవాళ్ళు. షాండ్లియర్స్ కూడా పెట్టేవాళ్ళు. అది నేను హైదరాబాద్ ప్యాలెస్లో, ఢిల్లీలో చూసా, నిజాం ప్యాలెస్, పలక్నమా ప్యాలెస్ చూసా. అలాంటి ప్యాలెస్ల్లో వాళ్ళు పెట్టుకునే ఇది చూస్తే ఇప్పుడు ప్రజాధనంతో ఈ విధంగా చేసే ధైర్యం వచ్చేసారంటే ఇది ప్రత్యక్షంగా మీరందరూ సాక్షులు, మనందరం చూశాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఇది చూసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటిసారి కలిగేది ఆశ్చర్యం, ఆ తర్వాత వచ్చేది ఉద్వేగం. ఒక వ్యక్తి విచ్చలవిడితనంతో ఇంత దుర్మార్గంగా చేయగలుగుతాడని ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది, బాధ కలుగుతుంది. కనీసం ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కలిపి 400 కోట్లు ఖర్చు పెట్టలేదు, కానీ సొంత ప్యాలెస్ కోసం 431 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్యాలెస్ కట్టినప్పుడు చెప్పిన మాటలు మీరు చూశారు. అడుగడుగున అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇది టూరిజం కోసమే కడుతున్నానని నమ్మించారు. అక్కడి నుంచి ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ వస్తే వాళ్లకు విడిది కోసం కట్టామని బుకాయించే పరిస్థితికి వచ్చారు. ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా నేవల్ గెస్ట్ హౌస్లో ఉన్నారు. చిన్న గెస్ట్ హౌస్ అది, మీరందరూ చూసుంటారు రూమ్లు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ప్యాలెస్లు కావాలని కోరుకోలేదు. కడాన వాళ్ళను కూడా బజార్లోకి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా, ఇతని మనస్తత్వం అర్థం కావడంలా. రాజు అనుకుంటున్నాడా, రారాజు అనుకుంటున్నాడా, చక్రవర్తి అనుకుంటున్నాడా? శాశ్వతంగా ఈ ప్యాలెస్లో కూర్చొని ఇప్పుడే నేను చూస్తే
ఒక్కొక్క ప్యాలెస్ ఒక్కొక్క చాలా